హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు సుప్రీంకోర్టులో నీట్ కేసు సంబంధించి మళ్ళీ హీరింగ్ అనేది జరుగుతూ ఉంది. మేబీ ఈరోజు ఫైనల్ అవుతుందని చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ప్రజెంట్ లంచ్ బ్రేక్, నెక్స్ట్ ఆఫ్టర్నూన్ సెషన్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇప్పటివరకు ఏం జరిగిందని నేను చెప్తాను. నేను మధ్యలో కొంత సెషన్ అయితే చూడలేదు. ఆ సెషన్ గురించి ఇంకా డిస్కస్ చేయాలనుకోవట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు కంప్లీట్గా మళ్ళీ సుప్రీంకోర్టులో కూడా నీట్ ఇష్యూ మీదనే కంటిన్యూగా, అంటే ఆల్మోస్ట్ నిన్న మొత్తము ఈ రోజు మొత్తం కూడా నీట్ ఇష్యూ మీదనే జరిగేటట్టుగా ఉంది కంప్లీట్గా వాదనలు అనేవి. ఈ రోజు స్టార్టింగే మనకు ఫిజిక్స్ క్వశ్చన్ గురించి, సో ఫిజిక్స్ క్వశ్చన్ గురించి స్టార్ట్ అయింది. ఆ ఫిజిక్స్ క్వశ్చన్ సంబంధించి ఐఐటి ఢిల్లీ డైరెక్టర్ ప్రొఫెసర్ బెనర్జీ గారు ఎవరైతే 4 మెంబర్ కమిటీని రికమెండ్ చేసిన 4 మెంబర్ కమిటీ ఏదైతే ఉందో ఆ 4 మెంబర్ కమిటీ ఆటమ్ క్వశ్చన్ ఉంది కదా, ఆ ఆటమ్ క్వశ్చన్ కి ఎన్టీఏ 2 ఆప్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఆ 2 ఆప్షన్స్ ఏంటంటే ఓల్డ్ ఎన్సీఆర్టీ అండ్ న్యూ ఎన్సీఆర్టీకి సంబంధించి. సో స్టూడెంట్స్ అందరు కూడా మార్కులు కలిపారు కదా, దాని మీద ఈ రోజు డెసిషన్ ఏంటంటే ఒకటే ఆప్షన్ ఉండాలి. సో ఆ ఆప్షన్ అనేది వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ పేపర్ ప్రకారం, అంటే పిటిషనర్ క్వశ్చన్ పేపర్ ప్రకారం 4th ఆప్షన్ అనేది కరెక్ట్. కానీ మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ పేపర్స్ ఉంటాయి అండ్ జంబుల్డ్ ఆప్షన్స్ ఉంటాయి. కాబట్టి డైరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అంటే స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్, స్టేట్మెంట్ 2 అనేది ఇన్కరెక్ట్. ఓకేనా, స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్, స్టేట్మెంట్ 2 అనేది ఇన్కరెక్ట్ యాజ్ పర్ న్యూ ఎన్సీఆర్టీ ప్రకారం. అండ్ దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు. ఓకేనా, ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఎవరికి మార్కులు కలుస్తాయి, ఎవరికి మార్కులు కలవవు అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, కొత్తగా ఎవరికి మార్కులు కలవడం అనేది ఉండదు, కానీ 5 మార్క్స్ అనేవి లెస్ అవుతాయి. ఎవరైతే ఈ క్వశ్చన్ ని అటెంప్ట్ చేశారో వాళ్ళకి 5 మార్క్స్ అనేవి లెస్ అవుతాయి. ఎవరైతే ఓల్డ్ ఎన్సీఆర్టీ ప్రకారం స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 2 రెండు కూడా కరెక్ట్ అని ఎవరైతే ఆప్షన్ పెట్టారో వాళ్ళకు ఆల్రెడీ ఇప్పుడు 4 మార్క్స్ యాడ్ అయ్యాయో వాళ్ళకి 4 మార్క్స్ తీసేయడంతో పాటు -1 నెగిటివ్ మార్క్ అనేది వస్తుంది అనమాట. సో ఇలా ఓల్డ్ ఎన్సీఆర్టీ ప్రకారం ఆప్షన్ 1 కరెక్ట్, ఆప్షన్ 2 కరెక్ట్ అని పెట్టిన వాళ్ళు 4 లక్షలకు పైన ఉన్నారు స్టూడెంట్స్. అంటే ఎవరైతే ఈ 4 లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకు సంబంధించి వాళ్ళకు వచ్చిన ఒరిజినల్ మార్క్లో నుంచి 5 మార్క్స్ అనేవి లెస్ అవుతాయి. సో ఈ 5 మార్క్స్ అనేవి లెస్ అయినప్పుడు కంప్లీట్ గా ఎంటైర్ ఇండియాకి సంబంధించిన నీట్ యూజీ రిజల్ట్స్ అనేవి తారుమారైపోతాయి. మీ ర్యాంకింగ్ మారిపోతూ ఉంటుంది. అండ్ 720 అవుట్ ఆఫ్ 720 ఎవరైతే 44 మెంబర్స్కి వచ్చిందో ఈ క్వశ్చన్ వల్ల వాళ్ళకి కూడా 715 మార్క్స్ అనేవి వస్తాయి. అంటే వాళ్ళకు కూడా మార్కులు అనేవి తగ్గడం జరుగుతుంది. అంటే ర్యాంకింగ్ సిస్టమ్, అంటే ర్యాంకింగ్ ఏదైతే ఉందో అది కంప్లీట్ గా చేంజ్ అవుతుంది. కొంతమంది ఈ 4 మార్కుల వల్ల క్వాలిఫై అయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు డిస్క్వాలిఫై అవుతారు. కొంతమంది క్వాలిఫై అవ్వని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలానే ఉంటారు. అంటే మనకు మినిమం క్వాలిఫై మార్క్స్ మారకపోతే వాళ్ళు అలానే ఉంటారు. కానీ క్వాలిఫై అయిన వాళ్ళు ఈ 4 మార్క్స్ కలపడం వల్ల 5 మార్క్స్ పోవడం వల్ల డిస్క్వాలిఫై అయ్యే వాళ్ళు కూడా చాలా మంది తగ్గుతారు. అంటే డిస్క్వాలిఫై అయ్యే వాళ్ళు కూడా చాలా మంది పెరుగుతారు అనమాట. అంటే దాదాపుగా క్వాలిఫై మార్క్స్ 162నే ఓసీ వాళ్ళకి, 129 బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఉంటే, సో ఈ 5 మార్క్స్ లెస్ చేస్తే ఎంతమంది తగ్గుతారు అండ్ టాప్ లో ఎంతమంది ఉన్నారు అనేది బేస్డ్ ఆన్ ఈ క్వశ్చన్ వల్లనే ఉంటుంది. కాబట్టి రిజల్ట్ అనేది ఒకవేళ ఇవ్వాలనుకుంటే కంప్లీట్ గా అందరికి ఇవ్వాల్సిందే ఈ 4 మార్క్స్ అనేది తీసేసి. ఇప్పటివరకు కొంతమంది అనుకోవచ్చు, అన్న నేను ఆప్షన్ 1 కరెక్ట్, ఆప్షన్ 2 ఇన్కరెక్ట్ అని పెట్టాను, నాకు మాట్లాడాయి, మీకు పెద్దగా ఇబ్బంది ఏం లేదు. అన్న నేను అసలు క్వశ్చన్ ని అటెంప్ట్ చేయలేదు, మీకు కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. ఎవరైతే క్వశ్చన్ అటెంప్ట్ చేసి ఆప్షన్ 1 స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 రెండు కరెక్ట్ అని పెట్టి ఓల్డ్ ఎన్సీఆర్టీ ప్రకారం 4 మార్క్స్ తీసుకున్నారో వాళ్ళకి అనేవి మార్క్స్ అనేవి పోతాయి అనమాట. ఇది ఆటమ్ క్వశ్చన్ కి సంబంధించి. దీని తర్వాత సోలిసిటర్ జనరల్ ఎవరైతే ఉన్నారో ఎన్టీఏ తరఫున మేబీ నిన్న జరిగిన పిటిషన్ సైడ్ ఉన్న ఏవైతే వాదనలు ఉన్నాయో వాటికి కౌంటర్ గా, అంటే రెస్పాండ్ అవ్వాలి కాబట్టి మేబీ రెస్పాండ్ అయి ఉంటారు. నేను ఆ సెషన్ ని వినలేదు. నేను ఎక్కడి నుంచి విన్నాను అంటే ఎక్కడైతే సిబిఐ డైరెక్టర్ ఇన్వెస్టిగేషన్ చేసిన ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేసుని టేక్ ఓవర్ చేసిన తర్వాత నేను విన్నాను. సో వాళ్ళు చెప్తుంది ఏంటంటే చాలా ఇన్ఫర్మేషన్ చెప్పారు, పేపర్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయి అండ్ ఎక్కడి వరకు వెళ్ళాయని. ఇక్కడ సిజిఐ గారు కూడా చాలా క్వశ్చన్స్ అడిగారు అనమాట. అంటే ఏంటంటే ఒకవేళ మీరు సోషల్ మీడియాలోకి వెళ్ళింది అన్నారు కదా, సోషల్ మీడియాలోకి వెళ్తే ఎక్కడ వరకు వెళ్ళిందంటే అవి డిలీట్ అయిపోయాయి, ఆ మొబైల్స్ రికవర్ చేయలేదు అండ్ ఫోరెన్సిక్ రిపోర్ట్ రాలేదు. అంటే అప్పటికి 1-2 సార్లు అడిగారు సిజిఐ గారు. నిజానికి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో వెళ్తే వైడ్ స్ప్రెడ్ అయిందని ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా, ఇదేమైనా చూసారా అంటే, సో దీనికి ఆన్సర్ చెప్తున్నారు కానీ ఒరిజినల్ గా దీనికి సంబంధించిన రిపోర్ట్ ఏం లేదు. అంటే ఇది వైడ్ స్ప్రెడ్ అవ్వలేదు అన్నట్టు రిపోర్ట్ ఏం లేదు. ఈ రిపోర్ట్ రావాలంటే ఆ మొబైల్స్ రికవర్ అవ్వాలి. రికవర్ అయిన మొబైల్స్ రికవర్ చేశారు, ఎట్లా రికవర్ చేశారు అంటే తీసుకున్నాం, వాటర్ లో పడేస్తే వాటర్ నుంచి తీసుకున్నామని. అంటే ఓవరాల్ సమ్మరీ చెప్తున్నాను, నేను ప్రతి పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయలేను కాబట్టి ఓవరాల్ గా ఇది జరిగింది. అండ్ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ అంటే ఫోరెన్సిక్ రిపోర్ట్ ఏదైతుందో ఆ ఫోరెన్సిక్ రిపోర్ట్ కోసం మేబీ వెయిట్ చేస్తారా, ఈ రోజు డెసిషన్ ని పెండింగ్ లో పెడతారా అని నాకు అనిపిస్తుంది. అంటే
ఎందుకు అంటే ఏదైనా చెప్పాలి, ఏదైనా డెసిషన్ తీసుకోవాలి ఖచ్చితంగా అంటే మనకు ప్రతిదానికి రిపోర్ట్ అవసరం, సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాలో రిపోర్ట్ అవసరం కాబట్టి సో అక్కడ కంటిన్యూ అవుతుంది. ఇంకా ఏదైతే ఉందో వాళ్ళ ఎక్స్ప్లెనేషన్, సిబిఐ రిపోర్ట్ ఎక్స్ప్లెనేషన్ ఏదో అది ఇంకా కంటిన్యూ అవుతుంది. ప్రజెంట్ మనకు లంచ్ బ్రేక్లో ఉంది. లంచ్ తర్వాత మనకి ఏదైనా ఒక క్లారిటీ రావడానికి అవకాశం ఉంది. కాకపోతే అదే అడుగుతాను, సిజిఐ గారు కానీ పక్కన ఉన్న జడ్జెస్ గారు కానీ అక్కడ ఉన్న సిబిఐ ఆఫీసర్ని కానీ సొలిసిటర్ జనరల్ గారిని కానీ అడిగేది ఏంటంటే వైడ్ స్ప్రెడ్ అవ్వలేదు కదా, సోషల్ మీడియాలోకి వెళ్ళింది కదా, సో వాట్సాప్ త్రూ వెళ్ళింది అంటున్నారు కదా, వాట్సాప్ త్రూ వెళ్ళింది, అది ఎక్కడి వరకు వెళ్ళింది, ఈ 4 సెంటర్స్కి వెళ్ళిందా, ఇంకా ఎక్కువ వరకు వెళ్ళిందా, ఒకవేళ ఇంకా ఎక్కువగా వెళ్ళలేదు అనుకుంటే ప్రూఫ్ ఏంటి, ఓకేనా. సో ఈ 4 సెంటర్స్ వరకు వెళ్ళింది అని అనుకుంటే మీ దగ్గర ఏమైనా ఫోరెన్సిక్ రిపోర్ట్ ఉందా, ఆ ఫోరెన్సిక్ రిపోర్ట్ ప్రజెంట్ అయితే మా దగ్గర లేదు కదా, సో మాకు అది ప్రొడ్యూస్ చేయండి అన్నట్టే మాట్లాడారు. సో ఇది నాకు అర్థమైన వరకు, ఓకేనా. నేను ఆ సెషన్ మాత్రమే విన్నాను అండ్ ఫిజిక్స్ క్వశ్చన్ ఏదైతుందో ఇది మాత్రమే విన్నాను. ఇవి రెండు మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. చాలా మంది స్టూడెంట్స్ లైవ్ లో అడుగుతున్నారు ఫిజిక్స్ క్వశ్చన్ ఏంటి అనేది. ఆ ఫిజిక్స్ క్వశ్చన్ కి సంబంధించి ఇన్ఫర్మేషన్ మాత్రము సో మనకి ఏదైతే ఉందో స్టేట్మెంట్ 1 కరెక్ట్, స్టేట్మెంట్ 2 ఏదైతే ఉందో అది ఇన్కరెక్ట్. సో కాబట్టి 4 లక్షల మంది స్టూడెంట్స్ యొక్క ర్యాంక్ అనేది ఎఫెక్ట్ అవ్వచ్చు. అండ్ ఫ్యూచర్లో ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఈ జడ్జ్మెంట్ తర్వాత కానీ ఈ రోజు తర్వాత కానీ సో ఎన్టీఏ నుంచి ఎలాంటి రిప్లై ఉంటుంది, ఎన్టీఏ రిజల్ట్స్ ఎప్పుడు ఇస్తుంది అనేది తర్వాత మనం మాట్లాడుకుందాము. మీకు ఇంకేమైనా అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.